రైట్ వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు రాజకీయంగా హీట్ పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. రైతుల సమస్యలపై ఫోకస్ చేస్తూ 6 కీలక డిమాండ్లతో బీఆర్ఎస్ తీర్మానాలు ఆమోదించింది. రుణమాఫీ కింద 2 లక్షల వరకు పూర్తిగా రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేసింది. రైతు భరోసా పథకంలో ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాలని కోరింది. అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని స్పష్టం చేసింది. రైతు బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని తీర్మానించింది. అలాగే మక్కలు, ధాన్యం వెంటనే కొనుగోలు చేసి కనీస మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ డిమాండ్లు అమలు చేయకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో 1,00,000 మందితో భారీ సభ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని పార్టీ నేతలు హెచ్చరించారు. రైతు సంగ్రామ సదస్సుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, వరంగల్ సభలో ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ గట్టిగానే ఎండగట్టారు కేటీఆర్. రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయంపై గళమెత్తారు. ఇదే తరహా పాలన కనుక కొనసాగితే మరొక ఉద్యమం చేస్తామని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే 6 రకాల డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. సో వాటి గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైతు సమగ్ర సదస్సులో నిప్పులు చెరిగారు కేటీఆర్. ఇటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పైన ఆయన ఘాటైన విమర్శలే చేశారు రోజా. సో రైతు సమగ్ర సదస్సు నుంచి ఆయన ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. సో కొన్ని తీర్మానాలతో ఆ యొక్క సదస్సు జరిగింది. సో ఇక ఖచ్చితంగా రానున్న రోజులలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోతే మాత్రం 2 లక్షల మందితో రైతుల జమ చేసుకొని పెద్ద సభ ఏర్పాటు చేస్తాము. సో దానికి కేసీఆర్ని పిలుస్తాము. సో ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా రైతుల పక్షాన పోరాడతామని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా కొన్ని తీర్మానాలు యొక్క సదస్సులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. అది రైతు రుణమాఫీ నెంబర్ 1, నెంబర్ 2 వచ్చేసి రైతు భరోసా, నెంబర్ 3 వచ్చేసి బోనస్, అదేవిధంగా 4 వచ్చేసి రైతు బీమా, పంట నష్ట పరిహారం, మద్దతు ధర. సో ఈ 6 కూడా చాలా కీలకమైనటువంటి తీర్మానాలు. ఈ యొక్క తీర్మానాన్ని ఈ సదస్సు నుంచి మేము సిద్ధం చేసుకున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సో రైతు రుణమాఫీ, ముఖ్యంగా రైతు రుణమాఫీ ఎక్కడా జరగలేదు. 100కి 100% రైతు రుణమాఫీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది, కానీ ఎక్కడ రైతు రుణమాఫీ జరగలేదు. ఒకవేళ రైతు రుణమాఫీ జరిగిందని చూపిస్తే నేను ఎమ్మటే ఇక్కడే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కేటీఆర్. సో ఇక కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతు రుణమాఫీ కోసం రైతులు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. తూతూ మంత్రంగా కొందరికి మాత్రమే రైతు రుణమాఫీ చేశారు. ఆనాడు ఎన్నికల సమయంలో బ్యాంకులకు వెళ్ళండి, రుణాలు తెచ్చుకోండి, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు చాలామంది నమ్మి ఇవాళ రుణాలు తెచ్చుకొని రైతులు మోసపోయారు. సో ఎదురు చూస్తూ ఉన్నారు, ఇకనైనా చేస్తారేమో రుణమాఫీ అని. సో చాలామంది ఇంకా రైతులకు రుణమాఫీ కాక అనేక వేదనకు గురవుతున్నారని చెప్పేసి కూడా అన్నారు. సో ఇక రైతు భరోసా రైతు భరోసా విషయంలో కూడా అంతే. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఇవాళ 2.5 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో ఇవ్వడం లేదు, తగ్గించింది చాలా వరకు. కేసీఆర్ 10,000 ఇస్తున్నారు కదా, మేము 12,000 ఇస్తాం, 12,000 ఇస్తున్నాడు కదా, మేము 15,000 ఇస్తామని చెప్పేసి ఇట్లా రైతులని మోసం చేసి సో రైతుల ఓట్లు దండుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఈ సకాలంలో ఇవ్వడం లేదు. రైతులందరూ కూడా వేదనకు గురవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారని. సో దీనిపైన కూడా మేము ఒక తీర్మానం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం, ఖచ్చితంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని కూడా రైతు సమగ్ర సదస్సులో బీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేసింది రోజా. సో అదేవిధంగా బోనస్, ముఖ్యంగా బోనస్ అంశం కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సన్నవడ్లకు బోనస్ ఇస్తాము 500 రూపాయలని కూడా, మద్దతు ధరతో పాటుగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ 4 కార్లు పంట ఖరీఫ్ రవి సో ఇట్లా దాదాపుగా పూర్తయింది. కానీ ఇంతవరకు మద్దతు ధర దేవుడెరుగు కానీ బోనస్ లేనే లేదు. బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. సో బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాన్ని కూడా ఈ సదస్సు వేదికగా తీర్మానం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం, ఖచ్చితంగా అమలు చేయాల్సిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ పెట్టింది రోజా. సో అదేవిధంగా రైతు బీమా అంశం కూడా ఆనాడు కేసీఆర్ రైతు బీమా సకాలంలో ఇచ్చేవారు. సో మేము కూడా అలానే కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. రైతు
బీమాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆపేసింది. రైతులు ఇవాళ చాలామంది ఆనాడు 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇస్తే ఇవాళ కరెంటు సరిగా ఇవ్వలేకపోతున్నారు. మోటార్లు కాలిపోతున్నాయి. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు వేదనకు గురవుతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. బావుల దగ్గర కరెంటు షాకులతో మరణిస్తున్నారు. సో వారందరికీ రైతు బీమా ఉండాలని చెప్పేసి కూడా ఆనాడు కేసీఆర్ ఎంతో దృఢ సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకొని ఈ పథకం తీసుకొచ్చారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా మర్చిపోయింది. సో దీని అంశం కూడా తీర్మానం చేస్తున్నాం. రైతు బీమా ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని కూడా తీర్మానం చేశారు. సో అదేవిధంగా పంట నష్టపరిహారం ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. సో పంట నష్టపరిహారం ఇవాళ అకాల వర్షాలకు ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ధాన్యం కళ్ళల్లోనే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. సో చాలా వరకు అకాల వర్షాలకు మరి వరి మొత్తం కూడా నేల కొరిగిపోయి కనీసం అది కోద్దామన్నా కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇవాళ పంట నష్టం చాలా జిల్లాల్లో కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలో జరిగింది. కానీ ఇవాళ కనీసం వారి వైపు అంటే పంట నష్టపోయిన రైతుల వైపు చూసే పరిస్థితే లేదని చెప్పేసి కూడా అన్నారు. సో ఈ అంశాన్ని కూడా తీర్మానం చేస్తున్నాం. ఖచ్చితంగా పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్నామని కూడా తీర్మానం చేశారు. ఇక 6వ అంశం మద్దతు ధర విషయంలో కూడా మొక్కలు అదేవిధంగా ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని చెప్పేసి కూడా అదేవిధంగా వాటికి మద్దతు ధర ఇవ్వాలని కూడా అంటున్నారు. కానీ ఇవాళ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు చనిపోతున్నారు. ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉంచితే కనీసం ఆ మాయిశ్చరైజర్ పేరుతోటి వాళ్ళని అక్కడ దాదాపుగా ఎక్కువ గంటల పాటు ఉంచుతూ ఉన్నారు. రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గరికి రాగానే మాయిశ్చరైజర్ అవి ఎండబోయాలని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారు. సకాలంలో కొనడం లేదు. సో రోజుల తరబడి అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు పెంచాము ఒక అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు పెంచలేదు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9.5 ఏళ్ల పాటు రైతులు ధాన్యాన్ని ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకురాగానే వెంటనే కొనుగోలు చేశాము. ఎటువంటి ఇబ్బందులు లేదు. సో కొనుగోలు చేసిన మరుసటి రోజే రైతుల అకౌంట్లో డబ్బులు పడేవి. ఇవాళ కొనుగోలు చేయడమే చాలా కష్టంగా మారింది. అసలు ఇక డబ్బులు అయితే దాదాపుగా 2-3 నెలల సమయం పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణ చేసింది. సో ఈ 6 అంశాలన్నింటినీ కూడా తీర్మానం చేస్తున్నాం. లేని పక్షంలో అమలు చేయాల్సిందే ఖచ్చితంగా. లేని పక్షంలో 2 లక్షల మంది రైతులతో కేసీఆర్తో సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా వరంగల్ వేదికగా రైతు సమగ్ర సదస్సులో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క తీర్మానాలు చేసింది. రోజా. రైట్. థ్యాంక్ యూ సైతరు.